ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. దేవుడు తన మాటలో మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని యేసు ప్రభు వారు చెప్పిన దానికి అర్థం ఏమిటి? ఇరుకును ఎవ్వరూ ఇష్టపడరు, అందరూ విశాలతనే కోరుకుంటారు. అనేక పాపాత్మలు పోయే మార్గం విశాలంగా ఉంటుంది. కొద్దిమంది ఉండే నీతిమంతులు వెళ్ళే మార్గం ఇరుకుగా సన్నగా ఉంటుంది. ఇరుకు ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాం. కొన్నిసార్లు మనకు తెలియకుండా అనేక సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటాం. అప్పుడు భవిష్యత్తు అర్థం కాదు. అప్పుడు హృదయం భారంగా ఉండి ఇరుకనిపిస్తుంది. దావీదు రాసిన కీర్తనలో ఎక్కువ భాగం ఆయన కష్టాలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ దేవునికే మొర్రపెట్టినవే. ఆయన తన బాధలన్నిటినీ దేవునిలో పంచుకున్నట్లు చూడగలం. దావీదు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. పిల్లనిచ్చిన మామైన సౌలు తన పుట్టినవాడు కుమారుడైన అబషాలోము తనను చంపాలని చూచినప్పుడు పారిపోయి అరణ్యములో కొండల మీద తలదాచుకున్నాడు. ఇశ్రాయేలు దూతలు రాజ్యాలకు రాజయ్యుండి కూడా ప్రాణాలు తన అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. దావీదు మనలాంటి మనిషే, అయినా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదుకు వచ్చినట్లే మనకు ఎన్నో కష్టాలు వస్తాయి. ఇంట్లో వారి వల్ల, బయట వారి వల్ల చాలా సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. మేము దేవుణ్ణి నమ్ముతున్నామని కూడా మాకు కష్టాలు, బాధలని అనేక మంది దేవుణ్ణి తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అందుకు కారణం దావీదులాగా దేవుని బట్టి ధైర్యంగా ఉండలేకపోవడం, దావీదులాగా ప్రతి సమస్యని దేవునికి అప్పచెప్పకపోవడం. మనకు ఎదురయ్యే సమస్యల వలన మన జీవితం ఎంతో ఇరుకుగా తయారవుతుంది. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మన పరిస్థితులు ఉంటాయి. ఎటు వెళ్ళాలో తెలియక యోమయ పరిస్థితుల్లో ఉంటాం. ఇరుకులో మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ధైర్యం ఇస్తాడు, ఇంకా దేవుడే నడిపిస్తాడు. దావీదులాగా, యోబులాగా విశ్వాసం కలిగి ధైర్యంగా ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా జీవితాల్లో, యోబు జీవితంలో, అలాగే దావీదు జీవితంలో ఎలాగ శ్రమలు వచ్చినాయో మా జీవితాల్లో కూడా అలాంటి శ్రమలు కలిగినప్పుడు వారు ధైర్యంగా వాటిని మీ చేతులకు అప్పగించారు. ఆ రీతిగా మేము కూడా ధైర్యముగా ఉంటూ మీ చేతులకు అప్పగించి మేము మీ చేత విడిపించబడే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలంలో లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు
సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను మీరు దీవించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.